ఆదివారం వచ్చిందంటే ఇంట్లో చికెన్ కర్రీ ఉండాల్సిందే. మరి ఎంతో ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? 1 కిలో వరకు చికెన్ తీసుకొని శుభ్రం చేసి సైడ్కి ఉంచుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి దోరగా వేయించుకోండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు ఉప్పు వేసి ఒకసారి అయితే కలిపేసుకోండి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో ముక్కలు కూడా వేసేసి టొమాటోలు మగ్గాలంటే మూత పెట్టి మగ్గించుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు ఫ్రెష్ గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. పచ్చి వాసన పోయేదాకా కలిపేసుకోండి. 2 పెద్ద స్పూన్ల వరకు కారం వేసుకుంటే స్పైస్ సరిపోతుందండి. ఇలాగ నూనె పైకి తేలిన తర్వాత శుభ్రం చేసుకున్న చికెన్ ముక్కలు కూడా ఒకసారి ఈ విధంగా పేస్ట్ చేసుకొని కలిపేసుకోండి. మసాలా అంతా చికెన్ కి బాగా పట్టాలి. మూత పెట్టేస్తే చికెన్ లో నుంచి వాటర్ అనేది ఊరుతుందండి. ఇలా ఉడుకుతున్న చికెన్ లోకి 1 గ్లాస్ వరకు నీళ్లు పోసుకొని ఒకసారి కలిపేసుకోండి. చికెన్ ఉడుకుతున్నప్పుడు మసాలా వేసుకుంటే ఫ్లేవర్ అనేది చికెన్ కి బాగా పడుతుంది. ఈ చికెన్ కర్రీలోకి ట్రిక్ వారి చికెన్ మసాలా ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటే కర్రీ అనేది చాలా బాగుంటుందండి. వీళ్ళ దగ్గర హ్యూజ్ రేంజ్ ఆఫ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మసాలాలు ఉంటాయి. అన్ని మనకి నేచురల్ గా హోమ్ మేడ్ గా ప్రిపేర్ చేస్తారండి. ఈ మసాలా పౌడర్స్ ని స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. వాళ్ళ వెబ్సైట్ నుంచి డైరెక్ట్ గా కూడా ఆర్డర్ చేసేసుకోవచ్చండి.